దేశ రాజధానిలో ఎన్సీఆర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్సీఆర్ వివేక్ విహార్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులో ఏసీ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. భారీ మంటలకు 9 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాద స్థలం నుంచి ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ధృవీకరించారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని చాధారా డీసీపీ తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో చిక్కుకున్న సుమారు 17 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే మరో 4 నుంచి 5 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని తెలుస్తోంది. భవనంలోని ఏసీ పేలడం వల్లే మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల 13 నిమిషాల ప్రాంతంలో మంటలు చెలరేగగా 3 గంటల 35 నిమిషాలకు ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అపార్ట్మెంటు వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. सर नाम बता दीजिए। चरणजीत सिंह नाम है मेरा। सर आग लगी थी, कितनी गाड़ी आई और कितने लोग निकाला गया, अंदर फंसे होने की वजह से? इसमें 10 से ज्यादा गाड़ियां आई हैं और कम से कम 20 लोगों को बालकोनी से फायर ब्रिगेड ने सीढ़ियां लगा के निकाला है। लेकिन पीछे के जो ऊपर के टॉप फ्लोर के जो 2 फ्लैट है बैक साइड के, उसमें शायद लोग नहीं निकल पाए हैं। और ये मेरे हिसाब से थोड़ी सी मिस्टेक है कि जो लोग निकल गए थे फ्रंट से, वो लोग अगर उनको फोन कर रहे थे कि यहाँ आग लगी हुई है और वो आ जाओगे, कि 3:30 बजे के रात से आग लगी हुई है, तो शायद मुझे लगता है वो सोए रह गए हैं। तो शायद उनको फोन करके बोलना चाहिए था किसी को कि वो उठ जाएं या आ जाएं। मेरे को लगता है उनको किसी ने फोन ही नहीं किया। शायद ऐसी मुझे लगता है शायद 2 फैमिली है, 1 फैमिली तो पक्का है, एक फैमिली के बाद 4-5 लोग तो पक्का 100% है अंदर। कितने फ्लोर का सर ये है और कितने लोग रहते हैं? इसका टोटल मेरे ख्याल से 8 फ्लैट है। कितने लोग रहते हैं मेरे को ये नहीं पता, लेकिन 8 फ्लैट है, जिसमें से लास्ट के पीछे के 2 फ्लैट है, उसमें से लोग बाहर नहीं आए हैं टॉप फ्लोर पे। कौन सी जगह है? ये विवेक विहार बी ब्लॉक है। मेरा नाम रोहित है। उनकी आग लगी थी, कैसे आग लगी और कितने लोग निकाले गए? एसी में आग वो थोड़ा ब्लास्ट हुआ था, उस वजह से आग लगी है और इसके अंदर से अभी तक कम से कम 12 से 15 लोग निकाल चुके हैं, जिसमें से 4 से 5 लोग अंदर मिसिंग है अभी भी। ये अंदर मिसिंग है? हाँ, अभी आग लगी थी रात को 3:15 बजे। फायर की गाड़ी आ गई थी? फायर की गाड़ी 3:35 पे आ गई थी पहली गाड़ी। तो लोग कैसे? लोगों को पहले कईयों को तो स्टेयर से निकाला था, फिर बाद में जब नहीं निकल पाए तो लिफ्ट वाली गाड़ी आई थी और जो पीछे 3 लोग फंसे थे उनको एंगल काट के ग्राइंडर से तब निकाला गया 4:30 बजे। तो कुछ लोग अभी भी फंसे हो सकते हैं? अभी भी फंसे हो सकते हैं, 4 से 5 लोग अंदर ही निकलने की कोशिश हो रही है, आग भी बुझाने की कोशिश की जा रही है अभी तक। कितने फ्लोर का ये मकान है? ये 4 फ्लोर का मकान है। 4 फैमिली अंदर ही रहती है या आगे? नहीं, चारों फैमिलियां बाहर आ चुकी हैं। वैसे तो सारी फैमिलियां सारी सेफ हैं, लेकिन अभी फिर भी 4-5 लोग पता नहीं लग पा रहा कि मिसिंग कहाँ है। मतलब इस 4 फ्लोर की बिल्डिंग के अंदर దేశ రాజధానిలో ఎన్సీఆర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్సీఆర్ వివేక్ విహార్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లో 4వ అంతస్తులో ఏసీ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. భారీ మంటలకు 9 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాద స్థలం నుంచి ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ధృవీకరించారు.
ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని సాధన డీసీపీ తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో చిక్కుకున్న సుమారు 17 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే మరో 4 నుంచి 5 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని తెలుస్తోంది. భవనంలోని ఏసీ పేలడం వల్లే మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల 13 నిమిషాల ప్రాంతంలో మంటలు చెలరేగగా 3 గంటల 35 నిమిషాలకు ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.